నమస్కారం. ఈరోజు ఏదైతే కడప గడపలో మరి రాళ్ల సీమగా పిలువబడేటువంటి రాయలసీమలో శ్రీకృష్ణదేవరాయల సమయాన రతనాలను రాసులుగా రోడ్ల మీద పోసి అమ్మేవారు అనేటువంటి ఏదైతే విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి కథ మనం చదువుకున్నామో పాఠ్యపుస్తకాలు. అలాంటి పరిస్థితిలో నేడు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రోజుకొక కంపెనీ తోటి రాయలసీమ అంతా కూడా రతనాల సీమగా మారుతా ఉంది. రాష్ట్ర విద్య మరియు ఐటీ శాఖ మార్చులు కడప గడపలో 11 నెలల రికార్డు సమయంలో ఎండ నుంచి వచ్చేటువంటి సూర్య శక్తి నుంచి వచ్చేటువంటి సోలార్ని వినియోగించి మరి సంపద సృష్టించే విధంగా విద్యుత్తుని తయారు చేసే విధంగా ఏదైతే సోలార్ కంపెనీ పెట్టారో ఈ 2400 కోట్ల రూపాయల పెట్టుబడితోటి మరి 5000 మెగావాట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు ఈ రోజున ఆయన చేతుల మీదుగా కేవలం 11 అంటే 11 నెలల కాలంలో ప్రారంభోత్సవం జరుగుతూ ఉందంటే దానికి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో గ్రీన్ ఎనర్జీగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతుందో అందరూ కూడా చూస్తూ ఉన్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి లోకేష్ గారికి హృదయపూర్వకమైన ప్రభుత్వం అంటే ఈ రోజున డబుల్ ఇంజిన్ సర్కారు బుల్లెట్ ట్రైన్ స్పీడ్ వేగంతో మరి అభివృద్ధి అంతా కూడా చేస్తూ ఉన్నారు. రోజుకొక కంపెనీ తోటి ఈ రోజున మనం చూసాం కేంద్ర ప్రభుత్వం నుంచి హితోధికమైనటువంటి సహకారంతో లక్షలాది రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రంలో వస్తూ ఉన్నాయి. అయితే నిన్న ఇవన్నీ చూసి వారలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతమైనటువంటి దాదాపు 1:54 పాటు సాగినటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్. నాకు తెలిసి బహుశా దేశంలో అంత పెద్ద టైం తోటి పెట్టినటువంటి ప్రెస్ మీట్ నాకు తెలిసి ఉండగా అదే అయి ఉంటుంది. అలాంటి ప్రెస్ మీట్ మొత్తం వివరం అంతా చూస్తే 4 మాటలు. వారు ఏమంటారంటే మేము చాలా విశ్వసనీయత విలువలు కూడినటువంటి పార్టీగా మేము ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి అంటే దేశమంతా తెలుసు, చాలా విలువలతో కూడినటువంటి వ్యక్తి అని వారు చెప్తూ లోకేష్ గారిని అదేవిధంగా చంద్రబాబు గారిని కూడా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. గొడ్డల పార్టీ మీదా మాదా అని, లేకపోతే కుట్ర మీరు పన్నారా మేము పన్నామా అని చాలా చాలా అంటే చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మేము మాట్లాడేది కాకుండా మీ సొంత చెల్లి మాట్లాడినటువంటి మాటలు, మీ గురించి మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే ఇట్లాంటి అన్న ఏ చెల్లికి దొరకకూడదు అని చెప్పేసి అని మీ గురించి మీ కడుపున మీ రక్తం మీ నాన్నగారు మీ తండ్రి మీ అమ్మ ఏదైతే మీ రక్తం పంచి పుట్టుకున్నటువంటి సోదరి సొంత చెల్లి మీ గురించి మాట్లాడిన మాట ఏంటంటే ఇట్లాంటి అన్న ఏ ఆడబిడ్డకి ఉండకూడదు అని చెప్పారు. మేము ఎవరో మాట్లాడింది కాదు. ఈ రోజున లోకేష్ గారి గురించి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ అన్నా అని పిలుస్తున్నారు. మీకు వారికి బోత్ ఆర్ నాట్ సేమ్. అదేవిధంగా మీ మదరు ఏదైతే విజయమ్మ గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి భార్య, మీరు ఆవిడ ఆస్తులు లాక్కుంటున్నారని మీ మీద కేసులు పెట్టి పెద్ద పెద్ద లెటర్లో రిలీజ్ చేశారు. మరి లోకేష్ గారు తల్లి గారు లోకేష్ గారిని కంటికి రెప్పలా కాపాడుకుంటే వారు లోకేష్ గారి మదర్ని మరి పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు. బోత్ సేమ్ అండి. మీరు ఆయనతోటి అసలు పోలుకొద్దు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో బాబాయిని మర్డర్ చేసిన తర్వాత మీ సొంత ఛానల్లో గుండుపోటు అన్న తర్వాత వారి కుమార్తె సునీత వచ్చి పోస్ట్ మార్టం చెయ్యాలని పట్టుబట్టిన తర్వాత ఇది మరి హార్ట్ స్ట్రోక్ కాదు గొడ్డల పోటు అని చెప్పేసి అని సాక్షిలో మరలా కాసేపు తర్వాత కథనాలు మార్చి మీరు సుప్రీంకోర్టుకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ లేఖ రాశారు, కేసు వేశారు, సిబిఐకి అప్పగించాలని. మీరు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి వారంలోనే ఆ యొక్క కేసుని సిబిఐకి అవసరం లేదు అని చెప్పని విత్డ్రా చేసుకున్నటువంటి మీరు ఇవాళ బాబాయి చంద్రబాబు నాయుడు గారి టైంలోనే చనిపోయాడని చెప్పని మళ్ళీ ఆయన మీదకి నెట్టేటువంటి నెపం మీ సొంత చెల్లెళ్ళు ఇద్దరు చెప్తా ఉన్నారు. మీ హస్తం ఉంది, అవినాష్ రెడ్డి గారు చంపించారని చెప్పేసి అని మీ సొంత చెల్లెలు చెప్తా ఉన్నారు. బయట వాళ్ళు ఎవరో చెప్పింది కాదు. మీరు మాట్లాడుతూ ఉన్నారు. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటే మీకు వాళ్ళకి సంబంధం లేదు. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క హత్య రాజకీయాల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ తండ్రి గారు చనిపోయారు, దాని మీద కూడా అనుమానాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏదో అసెంబ్లీలో అపోజిషన్ లీడర్గా మాట్లాడారని మరలా దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించేటువంటి మార్గం చేస్తా ఉన్నారు. తండ్రి చనిపోతే శవాన్ని కూడా రాకుండా ఇంటికి చూడకుండా సంతకాలు సేకరణ చేసి ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేసింది మీరు. మరి లోకేష్ గారికి అవకాశం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తూ జై చంద్రబాబు గారు అని ఆయన నాయకత్వంలో పెట్టుబడుల కోసం దేశ విదేశాలు తిరుగుతున్నాడు. బోత్ ఆర్ నాట్ సేమ్ అండి. అసలు ఆయనతో మీకు పోలుకొద్దు. అలాంటి మీరు ఈ రోజుకి అనుమానాలు ఉన్నాయన్నారు. 5 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చారు.
మీ బాబాయ్ మర్డర్ విషయంలో కానీ, మీ తాత మర్డర్ విషయంలో కానీ, మీ తండ్రి మర్డర్ విషయంలో కానీ, ఆ హెలికాప్టర్ ప్రమాదం మీద కానీ మీకు అనుమానాలు ఉండుంటే 5 ఏళ్ల పాటు మీరు బయట నుంచి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో 151 సీట్లతోటి మీరు అధికారాన్ని చెలాయించారు. అప్పుడు ఏం గుడ్డు వివరాల పళ్ళు దోమారా, గాడిదలు కాసారా? సమాధానం మీరు మాకు కాదు, మీ కార్యకర్తలకి, మీ కుటుంబ సభ్యులకి చెప్పుకోండి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అభివృద్ధి తెలుగుదేశం పార్టీ అంటే టీడీపీ అంటేనే పీపుల్ డెవలప్మెంట్ పార్టీ. వైఎస్ఆర్ పార్టీ అంటేనే అది ఒక కుతంత్రాల పార్టీ, మరి కుట్రల పార్టీ, హత్యా రాజకీయాలకి పెట్టింది పేరు. ఒక కోడికత్తి డ్రామా అయినా, ఒక గొడ్డల వేటులైనా ఏవైనా మీకు సాధ్యం, మీకు చెల్లుబాటు అవుతాయి. మీరు తెలుగుదేశం పార్టీ నాయకులతోటి, కార్యకర్తలతో పోల్చుకోవద్దు. బోత్ ఆర్ నాట్ సేమ్ అండి. ఒక ఎనస్థీషియా డాక్టర్ని పిచ్చోడాన్ని ముసుకేసి ఆయన నిందేసి చచ్చిపోవడానికి కారణమైనటువంటి వాళ్ళు మీరు. మాస్క్ పెట్టుకోలేదని స్టేషన్లో చంపించినటువంటి మనుషులు మీరు. ఇసుక అక్రమంగా తరలిస్తుందంటే పోలీస్ స్టేషన్లోనే కొట్టి శిరోమండనం చేసినటువంటి చరిత్ర మీ పార్టీకి ఉంది. మీ డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే కనీసం ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా పక్కన తిప్పుకునేటువంటి చరిత్రలు మీకు ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు అసలు తెలుగుదేశంతో కానీ, తెలుగుదేశం నాయకులతో కానీ పోల్చుకోవద్దని, మీకు మరి తెలుగుదేశం పార్టీకి నక్కకి నాగులోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పేసి అని తెలియజేసుకుంటూ, మీరు మాట్లాడుతుంటే దొంగే గజ దొంగ అని అరిసినట్టుగా, అదేవిధంగా దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. దయచేసి అలాంటి ప్రెస్ మీట్లు పెట్టి అపహాస్యం అవ్వకుండా, మీకు ఏదన్నా ఉంటే పాలసీస్ మీద ఏమన్నా సజెషన్స్ ఉంటే చెప్తే ప్రజలు హర్షిస్తారు, ఆమోదిస్తారు. ఏమన్నా 11 సీట్లకి ఇంకో 2-3 పెరుగుతాయి తప్ప, మీరు ఇదే దూరంలో మేము వెళ్తామంటే కనుక ఆ 11లోంచి ఒకటి తీసేసి ఒకటే మిగులుతారు. అది మీరా లేకపోతే ఇంకెవరన్నా అనేది ఆలోచన చేసుకోవాలని తెలియజేసుకుంటూ, మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 మీద మాట్లాడుతున్నారు. మరలా చెప్తున్నాను, సూపర్ 6 లేదు, 7 లేదు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నా. మీకు లోకేష్ గారు అవసరం, చంద్రబాబు గారు అవసరం, ఇక్కడ ఉన్న ఎవరైనా సరే మేము రెడీగా ఉన్నాం. తాడేపల్లి ప్యాలెస్కి రమ్మన్నా, మీ పార్టీ కేంద్ర కార్యాలయానికి రమ్మన్నా, లేదు మీరు బెంగళూరు ప్యాలెస్కి రమ్మన్నా, మేము ఛార్జీలు పెట్టుకుని కారు పెట్టుకుని వస్తాం. చర్చికి మేమంతా కూడా సూపర్ 6 మీద సిద్ధంగా ఉన్నాం. దమ్ముంటే మీరు సవాలు స్వీకరించి చర్చికి మీరు ఎంత పెద్ద బండిల్ పేపర్లు తీసుకురండి. మేము ఒక చిన్న పుస్తకం కూడా లేకుండా సూపర్ 6 మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా సవాలు విసురుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి.